నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. ఏంటి కొబ్బరి పచ్చడా అని స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి. ఈ కొబ్బరి పచ్చడిని రోటి పచ్చడిలాగా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకుంటాము. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ, లేదు ఎప్పుడైనా ఏదైనా పచ్చడి తినాలి అనిపించినప్పుడు మీ ఇంట్లో కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఇలా మనం కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడికి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి రైస్ అండ్ దిబ్బ రొట్టె అండి. మన ఛానల్లో దిబ్బ రొట్టె రెసిపీ కూడా ఉంది. ఆ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ క్విక్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 4 నుంచి 5 పచ్చిమిర్చిని మధ్యలో చీరుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి మీ టేస్ట్ ప్రకారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి అదే పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కొత్తిమీర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకుని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. నిజంగా చెప్తున్నానండి, ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఈ పచ్చడిని కనుక మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుందండి. అలాగే మీరు మజ్జిగ అన్నంలోకి కూడా సైడ్ డిష్గా ఇచ్చారంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మజ్జిగన్నం, ఈ పచ్చడి కాంబినేషను, అలాగే దిబ్బ రొట్టె కాంబినేషన్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.